ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్ని రోజులు ఫ్యాక్టరీలో మీ అందరినీ కుటుంబంగా చూడడమే గాని మీ కుటుంబాల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీని మీ నాన్నగారు భార్గవనాయుడు గారు కట్టించిందే బాబు. ఇప్పుడు మీరిలా మా వాళ్ళ వైపు నిలబడ్డం, మీకిలా సన్మానం జరుగుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు ఫ్యాక్టరీలో పనిచేశారా? చేశాను బాబు. ఫ్యాక్టరీలో ఫస్ట్ బ్యాచ్ మాదే. మీ నాన్నగారి గురించి నాకు మొత్తం తెలుసు. ఈయనకి మా నాన్న ఎలా చనిపోయాడన్న విషయం తెలిసే ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం. బాబాయ్, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. అలాగే పదండి. అలాగే బాబు, రండి. ఒరే భద్రం, వీడి స్టేజ్ ఎక్కకుండా ఆ ముసలాన్ని తీసుకుని ఎక్కడికి రా వెళ్తున్నాడు? ఏమో మా అయ్యా. బాబాయ్, మా నాన్నగారు మిల్లోనే చనిపోయారు కదా? అవును బాబు, పాపం. మా నాన్నకి శత్రువులు ఎవరైనా ఉండేవారా? శత్రువులా? ఉహు. మీ నాయన ఊరికి పెద్ద కొడుకు లెక్క ఉండేవాడు. అందరూ స్నేహితులే బాబు, శత్రువులు ఎవరూ లేరు. మరి అంత ఘోరం ఎలా జరిగింది? మా నాన్నగారు చనిపోయిన రోజు మీరు ఫ్యాక్టరీలోనే ఉన్నారా? ఉన్నాను బాబు. ఆ రోజు నేను డ్యూటీలోనే ఉన్నా. అప్పుడేం జరిగిందో మీకు గుర్తుందా? గుర్తంటే మాయా, ఆ ముసలుడితో ఏం మాట్లాడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదురా. అంతసేపు ఏం మాట్లాడుతున్నాడు? వెళ్ళి కనుక్కొని రమ్మటావా? ఆ వెంకీగాడు ఆ ముసలాడి దగ్గర ఏం తెలుసుకున్నా మనకి నష్టం లేదురా. ఎందుకంటే ఆ వెంకీగాడి కాసేపట్లో స్టేజ్ మీద చచ్చి బూడిదైపోతాడు కదా. ఇంతసేపు ఆ ముసలోడితో ఏం మాట్లాడుతున్నాడు? గుర్తొచ్చింది బాబు. మీ నాన్నగారు చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు నేను అటువైపు మూట మోసుకుంటూ వెళ్తుంటే సుజాత లేదు, సుజాత అకౌంటెంట్గా మీ ఫ్యాక్టరీలో పనిచేసేదే. ఆ అమ్మాయి చాలా మంచిది. చిన్న కెమెరా పట్టుకొని ఏదో వీడియో తీస్తూ కనపడింది. వీడియోనా? అవును బాబు. ఏం వీడియో తీసిందో తెలీదు, కానీ కాసేపటికి గట్టి గట్టిగా అరుపులు వినిపించాయి. అందరూ పరుగెట్టుకొని వచ్చి చూస్తే మీ నాన్నగారు చంపబడ్డారు. ఆ సుజాత కూడా చంపబడింది బాబు. వాళ్ళిద్దరినీ ఒక్కరే చంపుంటారు బాబు. నాకు తెలిసి ఆ నిజం ఆ సుజాత తీసిన వీడియోలోనే ఉండొచ్చు. అంతకు మించి నాకేం తెలియదు బాబు.